నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి ఏ సినిమాలోనైనా హీరోకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది అయితే కథలో విలన్ ఉంటేనే హీరో ఎలివేట్ అవుతాడు తెలుగు సినిమా మొదలైన నాటి నుంచి ఎప్పటి వరకు హీరోల వేషధారణ భాష నటన వంటి విషయాలు ఎలా మారుతూ వచ్చాయో విలన్స్ కూడా ఎన్నో రకాలుగా రూపాంతరం చెందారు మొదట్లో విలన్ అంటే వేషధారణ డైలాగుల్ని బిగ్గరగా చెప్పడం వికృతంగా నవ్వడం వంటి వాటితో తమ విలనిజాన్ని ప్రదర్శించేవారు ఇక ఈ విషయంలో రాజనాల పేరును ప్రస్తావించవచ్చు విలన్స్ అనగానే హీరోతో తన్నులు తినడమే కార్యక్రమంగా పెట్టుకునేవారు ఆ తరహా విలన్స్ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న రోజుల్లో నాగభూషణం కామెడీ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ని మిక్స్ చేయడం ద్వారా డైలాగ్ మాడ్యులేషన్ ద్వారా విలనిజానికి కొత్త దానాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు ఇక అటు తర్వాత రావు గోపాలరావు విలనిజానికి మరో అర్థాన్ని చెప్పారు తాను సీరియస్ విలన్గా కనిపిస్తూ పక్కన ఒక కమెడియన్తో కామెడీ చేస్తూ కొత్త పందాన్ని అనుసరించారు అలాంటి సినిమాలు సూపర్ హిట్ కావడం రావు గోపాలరావు విలనిజానికి మంచి పేరు రావడంతో దర్శక నిర్మాతలు కూడా దాన్నే కొనసాగించారు ఇక పాత రోజుల్లో విలన్ల హీరో చేత తన్నులు తినే సందర్భాలు రావు గోపాలరావు కెరియర్లో ఎక్కువ రాలేదు ఏ సందర్భంలో ఎలా డైలాగ్స్ చెప్పాలి ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి అనేది రావు గోపాలరావుకి బాగా తెలుసు ఎందుకంటే నాటక రంగం నుంచి రావడంతో సులువుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగారు ఒకసారి కాకినాడలో నాటకం వేస్తున్నప్పుడు ఎస్పి రంగారావు కూడా అక్కడ ఉన్నారు రావు గోపాలరావు నటన నచ్చి మద్రాసుకు వచ్చి తనను కలవమని చెప్పారు మద్రాసు వెళ్ళిన రావు గోపాలరావుకి దర్శకుడు గొత్తా రామునియుడు పరిచయం చేశారు ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే చిన్న చిన్న క్యారెక్టర్లు వేయడం మొదలుపెట్టారు ఇక నాటక రంగంలో తన డైలాగ్స్తో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించిన రావు గోపాలరావుకి ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది సినిమాలకు తన గొంతు పనికిరాదనే డైరెక్టర్లు చెప్పడం ఆయన ఎంతో బాధించింది కొన్ని సినిమాల్లో తన పాత్రకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించడం ఆయన్ని మరింత కొంగదీసింది అయితే ఆ సమయంలోనే ఒక విచిత్రం జరిగింది అందరూ పనికిరాదంటున్న రావు గోపాలరావు గొంతు బాపు రమణలను ఆకర్షించింది అతనికి తగిన పాత్రను ఇవ్వడమే కాకుండా ఆయన గొంతును ఎలివేట్ చేసే డైలాగులు రాశారు రమణ అది రావు గోపాలరావుకి ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టాయి అదే ముత్యాల ముగ్గు చిత్రం అయితే కాంట్రాక్టర్ పాత్రలో రావు గోపాలరావు చూపించిన విలనిజం చెప్పిన డైలాగులు ఎప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి ముత్యాల ముగ్గు చిత్రంలో రావు గోపాలరావు చెప్పిన డైలాగులు గ్రామ్ఫోన్ రికార్డుల రూపంలో రిలీజ్ అయ్యాయి ఇక ఆ రోజుల్లోనే అత్యధిక స్థాయిలో ఆ రికార్డులు అమ్ముడుపోయాయి అటు తర్వాత భక్త కన్నప్ప చిత్రంలో కైలాసనాథ శాస్త్రి పాత్రను కూడా బాపు రమణలే ఇచ్చారు ఈ రెండు పాత్రలతో ఒక్కసారిగా వెలుగులోనికి వచ్చారు రావు గోపాలరావు అవకాశాలు వెల్లువలా వచ్చాయి అటు తర్వాత యమగోళ వేటగాడు గోరంత దీపం మన ఊరి పాండవులు కలియుగ రావణాసురుడు త్యాగయ్య చిత్రాల్లోని డైలాగ్స్ అయితే గుర్తుండిపోయాయని చెప్పాలి ఇక రావు గోపాలరావు తర్వాత ఎంతమంది విలన్స్ వచ్చినా కొందరు విలన్ కామెడీ చేసినా ఆయన స్థానాన్ని మాత్రం ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.